కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. అటువంటి వారికి వేరే స్వర్గం అవసరం లేదు. మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శుభ శనివారం. ఈరోజు మహాభారత యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను. అందరం కలిసి ఆ కథ ఏమిటో, ఆ కథలో ఉండే నీతి ఏమిటో అందరూ గ్రహించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒకచోట శిశువు రోదన వినబడింది. దగ్గరికి వెళ్ళి చూడగా ఒక చెట్టు కింద ఒక శిశువు ఒంటరిగా ఏడుస్తూ కనబడింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ధర్మరాజు వెళ్ళి ఆ శిశువును తీసుకునేందుకు ప్రయత్నించగా శ్రీకృష్ణుడు వారించాడు. ద్వాపర యుగాంతము త్వరలోనే రానున్నదని, ఆ శిశువు కలిపురుషుడనియు, ఎవరైనా ఒకరు ఆ శిశువు రక్షణ చేసినట్లయితే కలిపురుషుడు ప్రజల్లో అధర్మాన్ని కలుగజేస్తాడని, అందువల్ల రక్షింపవద్దని కోరాడు. కానీ ధర్మరాజు తన రాజ్యంలో ఎవరూ అరక్షితంగా ఉండకూడదనియు, స్వయంగా ఆ శిశువు కలిపురుషుడు అయినప్పటికీ రాజుగా తన ధర్మం అని ధర్మరాజు చెప్పి ఆ శిశువును చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే కలిపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు అతనితో ఈ విధంగా పలికాడు: నా కారణంగా పృథ్వీలోనికి అడుగు పెట్టావు కనుక నువ్వు అందరికీ బోధించడానికి వీల్లేదు. మంచి ప్రవర్తన గలవారిని, ఋషులను, ధర్మాత్మలను వేధించకూడదు. పురుషులు జూదం ఆడినప్పుడు స్త్రీల ప్రవర్తన సక్రమంగా లేని ఎడల అకారణంగా ఇతరులు ప్రాణం వారించే వారిని మాత్రమే ఆశ్రయించవలసినదని ఆదేశం ఇచ్చి అక్కడి నుండి శ్రీకృష్ణుడితో సహా వెళ్ళిపోయాడు. కలిపురుషుడు అదృశ్య రూపంలో ప్రజలను గమనించసాగాడు. ఒకచోట ఒక రైతు ఇంకో రైతు వద్ద నుండి ధనం ఇచ్చి కొనుగోలు చేశాడు. ఆయన ఆ పొలంలో నాగలితో దున్నగా భూమి అడుగు నుండి లంకె బిందెలు కనబడ్డాయి. వెంటనే ఆ రైతు తాను భూమిని కొన్న రైతు వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి కొనుగోలు చేసినందువలన లంకె బిందెలు తీసుకోమని కోరాడు. కానీ ఆ వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు. భూమిని తాను అమ్మివేసి ధనం తీసుకున్నాడు కనుక అవి తనవి కాదనియు జవాబు ఇచ్చాడు. ఇరువురు కలిసి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారి వారి వాదనలు విన్నాడు. 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఆ రోజు ఉదయం పొలాన్ని కొన్న రైతు మనసులో విచిత్రమైన కోరిక కలిగింది. నేను పూర్తిగా ధనం ఇచ్చిన తర్వాత మాత్రమే పొలం కొన్నాను, కావున లంకె బిందులు నావే అని అనుకున్నాడు. ఆ పొలాన్ని అమ్మిన వ్యక్తి ఈ భూమి మా పూర్వీకులది, అందులోని నిధి నిక్షేపాలు నావే అనుకుని కొన్న వ్యక్తి వద్దకు వచ్చి లంకె బిందెల్ని ఇవ్వమన్నాడు. ఇరువురు వాదించుకుంటూ ఉండగా అక్కడి వారు వారిని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు ఆశ్చర్యపోయాడు. పండితులను ప్రశ్నించగా కలియుగం ప్రవేశించడం వలన ఆ విధంగా జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రాజులు పన్నుల రూపంలో అనేక విధాలుగా ధనం వసూలు చేస్తున్నట్లు గూఢచారులు చెప్పారు. కొందరు రాజులు కూడగట్టుకుని తన రాజ్యంపై దండెత్తే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారము గూఢచారుల వల్ల సమాచారం అందింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రాజు ఆ రైతులతో భూమిలో ఉండే నిధి నిక్షేపాలు రాజ్యానికి మాత్రమే చెందుతాయి, అవి ప్రజల క్షేమం కొరకు మాత్రమే ఉపయోగించబడతాయి అని చెప్పి మంత్రితో రాజ్యంలో పేద ప్రజల ఉన్నతికి మాత్రమే ఉపయోగించాలని ఆదేశించాడు రాజు. ఆ రైతులు ఇద్దరూ చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదృశ్య రూపంలో ఇదంతా చూస్తున్న కలిపురుషునికి ఆశ్చర్యం కలిగింది. ఆ రాజు న్యాయం చేసినట్లా కాదా? ఆ రాజు తన సొంత లాభం కొరకు కాక ప్రజల కొరకు ధనాన్ని ఉపయోగించుట ధర్మంగా ఉన్నదని, తాను అక్కడ ఉండకూడదని వెళ్ళిపోయాడు. ఏ యుగంలో అయినా ధర్మాన్ని నిలబెట్టుకొనుటకు పురాణ పురుషులు చేసిన పనులు కూడా విమర్శించబడినది. రామాయణ కాలంలో శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణంతో పడగొట్టడం, పట్టాభిషేకం తర్వాత ఒకరోజు సభలో ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తన కుమారుని శవాన్ని తీసుకుని వస్తాడు.
తన కుమారుడు ఆయుష్ తీరకుండానే చనిపోయాడని, అందుకు కారణంగా శంభూకుడు అనే శూద్రుడు తపస్సు చేయడం కారణం అని చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు ఆ యుగధర్మాన్ని అనుసరించి శూద్రుడు తపస్సు చేయుటకు అర్హులు కారని ధర్మశాస్త్రవేత్తలను సంప్రదించి అడవికి వెళ్ళి శంభూకుని వధిస్తాడు. కలియుగం ఆరంభం తర్వాత కూడా ఎందరో మంచి వ్యక్తులు పుట్టి ధర్మాన్ని నిలబెట్టారు. ఆదిశంకరులు, శ్రీ రామానుజులు ప్రజలలో మంచి సంప్రదాయాలను నిలబెట్టారు. ప్రతి వ్యక్తికి సత్యం పలకడం తల్లి నేర్పిస్తుంది. ఆమె నిజమైన తల్లి. ధర్మాన్ని, వివేకాన్ని అనుసరించమని తెలిపే తండ్రియే తండ్రి. ఇతరుల యందు దయగలవారుగా ఉంటే వారు కూడా మనతో అదే విధంగా ఉంటారు. వారే నిజమైన మిత్రులు. భర్తను ధనం కోసం బోధించక కష్టకాలంలో సహకరించే భార్య భూమాత అంతా ఓర్మి కలది. పుట్టిన పుత్రుడు తల్లిదండ్రుల యందు వినయం కలిగి వారికి కీర్తిని తీసుకురావాలి. వీరంతా నిజమైన బంధువులు. అటువంటి వారికి వేరే స్వర్గము అవసరము లేదు. చాలా అద్భుతమైన కథ, చాలా చక్కటి నీతి. అందరూ విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.